ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగుస్తున్న వచ్చు పక్కా ఆధారాలు దొరికాయంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. చిన్న దామోదర్ చెరపై ఆరా మాజీ మంత్రి అనగా అల్లుడు మర్రి లీలలు ఇవన్నీ ఇన్ని కావు అనగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో 5.1 ఎకరాల కబ్జా, బాఫర్లో 3.23 ఎకరాలు ఆక్రమణ, షెడ్లు పార్కింగ్ శాశ్వత నిర్మాణం. 2007లో హైకోర్టు కేసులు, న్యాయ విచారణ సంయుక్త కమిటీ ఏర్పాట్లు, తాజాగా తనిఖీలు, కాలేజీలు, భవనాలు, ఏకంగా చెరువులనే నిర్మాణం గుర్తించిన అధికారులు, నిపుణుల బృందం, కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన అధికారులు, కబ్జా నిజమని తేల్చేసిన నిపుణుల కమిటీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించి జిల్లా దుండగిరిలో చిన్న దామోదర్ చెరువు ఆక్రమణకు గురైందని కొందరు వ్యక్తులు వేసిన కేసులో హైకోర్టు సీరియస్ అయితే తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో ఉనికి కోల్పోతున్న 13 చెరువులు. తెలంగాణలో గత బీఆర్ఎస్లో పూలమ్మిన పాలమ్మిన అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి అన్నారు. అయితే గతంలో కొందరు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అతని పడని వాళ్ళు మొత్తానికి మీ తాత నుంచి వచ్చిందా ఈ రకంగా కొన్ని ప్రశ్నలు కూడా వేశారు, పూలమ్మి పాలమ్మినని. ఇప్పుడు ప్రస్తుతానికి తెరపైన కాంగ్రెస్ అధికారం రావడంతో భూ కబ్జాలు అతని పైన ఏ రకంగా చేశారు, మంత్రి మల్లారెడ్డి అల్లుడు కూడా ఈ రకంగా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇది మొత్తానికి కూడా మంత్రి మల్లారెడ్డికే క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు పూర్తిగా ముగిశాయి. కాబట్టి ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి అల్లుడికి ఏదైనా కీలక ఎంపీ స్థానాలకు ఇవ్వాలని చెప్పేసి ఏదో రకంగా కుయుక్తులు అయితే చేస్తున్నారట. ఇప్పటికే రహస్యంగా ఈ విషయాన్ని మొత్తానికి మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కబ్జాల పైన ఉచ్చు అయితే బిగుస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే లోక్సభ